తెలంగాణ ఐటీ మినిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండల జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి నిరుపేద కుటుంబానికి నీడనిచ్చింది. బసంత్ నగర్ రాజీవ్ నగర్కు చెందిన గండికోట లక్ష్మి అనే వృద్ధురాలికి ఇల్లు కట్టించి కానుకగా అందించారు. ఈ సందర్భంగా శుక్రవారం కొత్త ఇంటిని గృహ ప్రవేశం చేసి వృద్ధురాలికి అందించారు. ఎవరు లేని వృద్ధురాలికి గృహాన్ని కానుకను అందించడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అనుకోకుండా సంధ్యగా ఒక 2 సంవత్సరాల కింద ఏమి దిక్కులేని వాళ్ళకి సాయం చేసి నెలకు సరుకులు కానీ కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు ఏదైతే కేటీఆర్ గారు పిలుపు మేరకి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మరి నీడ లేనటువంటి నిరుపేద తల్లికి ఈరోజు గృహాన్ని మరి బహుమానంగా అందజేయడం జరుగుతూ ఉన్నది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఐటీ శాఖ మాత్యులు నా బర్త్డే సందర్భంగా మీరు వేడుకలు చేయడం కాదు, నా తరపున నా బర్త్డే సందర్భంగా మరి ఎంతోమంది తల్లులకి కళ్ళల్లో ఆనందాన్ని చూపెట్టాలనేటువంటి ఏదైతే పిలుపునిచ్చిండ్రో ఆ పిలుపు మేరకు ఈరోజు గృహాన్ని ఒక అనాథ అయినటువంటి తల్లికి లక్ష్మికి గండికోట లక్ష్మికి వాళ్ళ ఇల్లుని బహుమానంగా అందజేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ మనందరికీ కూడా తెలుసు, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా తన నీడని తను ఏర్పరచుకుంటుంది. ముఖ్యంగా మానవుడికి కావాల్సినటువంటిది కూడు గుడ్డ నీడ. మరి ఆ భోజనం కావచ్చు, మరి గుడ్డలు కావచ్చు, అంటే బట్టలు మనం జీవితానికి ఏదో రకంగా ఆ దేవుడిచ్చినటువంటి శక్తి మేరకి మనం పనిచేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ నీడ అంటే మరి ఎవరు లేనటువంటి తల్లి మరి చాలా ఏళ్ళకెళ్ళి ఈ చింత చెట్టునే తన ఇల్లుగా చేసుకొని మరి వర్షానికి నానుతూ ఎండకి ఎండుతూ మరి తన కొడుకు రాజుతోటి కలిసి జీవనాన్ని కొనసాగిస్తూ ఉండే. మరి చాలా 10 ఏళ్ల నుంచి కూడా ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటూ కుటుంబాన్ని సాగుతూ ఉన్నాము. మరి ఇటీవలే తమ్ముడు రాజు అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. చెట్టు కింద వర్షంలో ఉన్నటువంటి ఆ తల్లికి మరి నీడని కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇల్లు నిర్మాణం చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల అందరి దీవెనలు కేటీఆర్ గారికి అంది భవిష్యత్తు లోపల ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి. ఎందుకంటే మరి కేటీఆర్ గారు చల్లగా ఉంటే ఎంతోమంది ఇట్లాంటి బీదలకి మరి నీడని కావచ్చు అన్ని రకాలుగా మరి ఆదుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి చల్లగా ఉండాలి, కేటీ రామన్న చల్లగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎంతోమంది ఇట్లా అభాగ్యుల ఆశీర్వాదం మరి అన్నకి అందాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ మరి ఈ ప్రాంత ప్రజలందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు కేటీ రామన్న గారికి తెలియజేస్తా ఉన్నాము.